శ్రీమాత్రే నమః. లలితమ్మ దయ వల్ల నేను 41 రోజులు లలితా సహస్రనామం పారాయణం 3 నెలల ముందే సంకల్పించుకున్నాను. అయితే అమ్మ దయ వల్ల ఈ రోజు నుండి నేను 41 రోజు లలితా సహస్రనామ పారాయణం అన్నది మొదలుపెట్టాను. అమ్మకు నేను లలితా సహస్రనామం పారాయణం మొదలుపెట్టుకోవాలమ్మా, నీ రూపాన్ని నేను ఇంటికి తెచ్చుకోవాలంటున్నాను. ఎలాగైనా సరే నా రూపానికి నీ రూపం నా చేతిలోకి వచ్చేటట్టు చూడు తల్లి అనేసి నేను నా జగన్మాతని వేడుకున్నాను. వేడుకుంటే కన్న బిడ్డల మాట జగన్మాత వింటది కదా! అలాగే అమ్మ నా చేతిలోకి మొత్తానికి వచ్చేసింది. అమ్మ మొత్తానికి డబ్బులు నాకు పంపించి ఎలాగోలాగా మొత్తానికి డబ్బులొచ్చి అమ్మను చక్కగా నేను ఇంటికి తెప్పించుకున్నాను. మరి అమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి కదా! ఈరోజు నాది మొదటి రోజు లలితా సహస్రనామం పారాయణంలో. అయితే చక్కగా లలితమ్మను కూడాన ఈరోజు వచ్చింది లలితమ్మ. అమ్మను ముందైతే పాలు, నీటితోటి శుద్ధి చేసుకున్నాను. ఎందుకంటే బోలెడుమంది చేతులు తాక్కుని వస్తారు కదా అమ్మవారు. అందుకని ఇప్పుడు ఒకరోజు మొత్తం కూడా నీటిలో నేను అమ్మని పడుకోబెట్టేస్తాను. చక్కగా నీటిలో ములిగేంత వరకు కూడా అమ్మని ఉంచేసి అలాగే ఈరోజు అంతా ఉంచేస్తాను. రేపు తదుపరి వివరం మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. శ్రీమాత్రే నమః. మీరు కూడా ఎవరైనా లలితా సహస్రనామం పారాయణం 41 రోజులు చేయాలనుకుంటే నాకు కామెంట్ పెట్టారంటే నేను పూర్తి వీడియో చేసి పెడతాను. శ్రీమాత్రే నమః.